హలో ఫ్రెండ్స్, రామూల్ లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్. ఎందుకంటే మనకు అన్నీ కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ఎలా చేయాలి అండ్ సీట్ అలాట్మెంట్ ఆప్షన్ చూపించట్లేదు ఏం చేయాలి అండ్ జీమెయిల్ ఐడిలో ఒక కాలేజ్ చూపిస్తుంది అండ్ సీట్ అలాట్మెంట్ కాలేజ్లో ఒక కాలేజ్ చూపిస్తుంది అండ్ సీట్ రాకపోతే ఏం చేయాలి, సీట్ వస్తే ఏం చేయాలి, మొత్తం క్లారిటీగా మొత్తం అన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సో మన మెయిన్ వెబ్సైట్లోకైనా ఓఏడి ఓఏఎండిసి అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఎలాగైనా మనకి అక్కడ ఒక టాప్అప్ అయితే రావడం జరుగుతుంది. మెసేజ్ ఫర్ స్టూడెంట్స్, ద ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ రిలీజ్డ్, డౌన్లోడ్ అండ్ ద లాగిన్ ఐడీస్ తర్వాత లాగిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో అక్కడ మనం మెయిల్ ఐడి ఏమి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి మీకు మెయిల్స్ కానీ నార్మల్ మెసేజ్ కానీ పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ అబాప్స్ అప్లికేషన్ ప్రివ్యూ అండ్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ చూపిస్తుంది. అలాట్మెంట్ లెటర్ మీద క్లిక్ చేస్తే మనకి అలాట్మెంట్ లెటర్ ఇలా చూపించడం అయితే జరుగుతుంది. నేను చూపించింది ఏంటంటే బీబీఏ ఆనర్స్ గ్రూప్ అయితే రావడం అయితే జరిగింది. అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఎక్కడంటే రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడం అయితే జరిగింది ఫస్ట్ రౌండ్లో. అలాగే సెకండ్ రౌండ్ కూడా ఉండడం అయితే జరిగింది. అక్కడ సెల్ఫ్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఒక ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేంటంటే మన సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటంటే ఆల్ టికెట్ నెంబరు అండ్ అప్లికేషన్ ఐడి అండ్ మన ఫోటో, మన పూర్తి పేరు అండ్ జెండర్ అయితే అది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ రిలీజన్ హిందూస్ అని రావడం అయితే జరిగింది. అండ్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ కొంచెం గమనించాలి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆటోనమస్ రాజమండ్రి బీబీఏ ఆనర్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అండర్ ఈడబ్ల్యూఎస్ జెన్ ఏయు అంటే దీనికి బీబీఏ గ్రూప్ అయితే రావడం అయితే జరిగింది ఆర్ట్స్ కాలేజీలో. సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనం ఓన్గా డబ్బులు కట్టుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్ నార్మల్గా వస్తే మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనం డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. సో యాన్యువల్ సోషన్ ఫీజు ఫిక్స్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ యాజ్ 0 అంటే దీనికైతే ఫీజు అయితే 0 అని ఉంది. సో ఎందుకు 0 ఉందంటే తను ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కి ఎలా ఉన్నాడు కాబట్టి తనకైతే ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, కాలేజ్ ఫీజు అయితే లేదు. సో ఒక్కొక్కసారి గవర్నమెంట్ కాలేజ్ కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫీజులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఎంతకో మనసు ఒక 3,000 కాంచి ఒక 10,000 దాకా మీరు అయితే తీసుకువెళ్ళండి, మంచిది, బెటర్ ఆప్షన్. అండ్ సెకండ్ వచ్చేసి ఏమేమి తీసుకెళ్ళాలి కాలేజ్కి అన్న దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ అయితే కాల్ లెటర్ అయితే సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రింట్అవుట్ ఆ లెటర్తో పాటు మీకు ఏంటంటే 18వ తారీఖు నుంచి ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ నెల 22వ తారీఖు దాకా అయితే మీరు సర్టిఫికెట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ ఉన్నట్టు, లేకపోతే మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు 5వ పాయింట్లో. ఒకసారి చూడండి. అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే పర్సన్ అలాటెడ్ ఇన్ ద క్లాసు. మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు వెంటనే రిపోర్ట్ చేశారంటే క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తారని కూడా ఉంది ఇందులో. సో దాంట్లోనే సీట్ అలాట్మెంట్ అండ్ 2 పాసెస్ ఫొటోస్, 2 రీసెంట్లీ పాసెస్ ఫొటోస్ అండ్ ఆల్ సర్టిఫికెట్లు అండ్ రిపోర్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా మీరైతే తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కూడా ఉంది ఇందులో. ఒకసారి చూడండి. అండ్ అక్కడ కంప్రమేషన్ ఏంటంటే అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఓటీపీ వస్తుందంట. ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ చెప్తేనే మీకు కంప్రమేషన్ అవుతుందంట. సీటు థర్డ్ పాయింట్లో ఉంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి జీనియస్కి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే, అది జీనియస్గా అవుతేనే మాత్రమే కాలేజీలో జాయినింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే కొంతమంది సర్టిఫికెట్లు లేకుండా కానీ వేరే సర్టిఫికెట్లు పెడతాం అలా. సో ఒరిజినల్ సర్టిఫికెట్లు అయితే తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఉంది రిపోర్ట్ అడ్మిషన్ చేసేటప్పుడు. సో 3 సెట్స్ 4 సెట్లు అయితే జిరాక్స్లు తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒరిజినల్ ఒక సెట్ తీసుకెళ్ళడం చాలా బెటర్. చెప్పాను కదా 18వ తారీఖు నుంచి 22 దాకా. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఆప్షన్స్ చూపించట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. సో దానికి ఆప్షన్ ఏంటంటే మీరు పెట్టిన కాలేజ్ మీ ఇంటర్ మార్కులకి సరిపోవట్లేదు కాబట్టి మీకైతే సీట్ అలాట్మెంట్ రావట్లేదు. సో సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఎక్కువ ఇప్పుడు ఒక 10 పెట్టారంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఒక 20 నుంచి 30-40 కాలేజెస్ అయితే పెట్టుకోండి. మీరు అలాగైతేనే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. లేదంటే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ జీమెయిల్ ఐడీలో ఒక కాలేజ్ చేపించే సీట్ అలాట్మెంట్ ఒక కాలేజీలో వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా.
సో మీరు మెయిల్ ఐడి పక్కన తీసేయండి. ఎక్కువగా సీట్ అలాట్మెంట్ లెటర్‌లో మీకు ఏ కాలేజ్ చూపిస్తుందో అదే కాలేజ్‌లో వెళ్లి రిపోర్ట్ చేయండి మీరు ఫస్ట్‌గా. అదయిన తర్వాత అక్కడ కాదు అన్నారంటే అప్పుడు మెయిల్ ఐడీలో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయండి. 90% సీట్ అలాట్మెంట్ లెటర్‌లో ఏ కాలేజ్ వచ్చిందో అదే బెటరు. అదే కన్ఫర్మ్ అవుతుంది. లేదనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే మెయిల్ ఐడీలో ఏ కాలేజ్ చూపిస్తుందో అది. ఇంకేమైనా డౌట్‌లు అడగాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే మళ్ళీ వీడియో తీసైతే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్‌లు పట్టుకెళ్ళాలని నేను ప్రీవియస్ వీడియో చేయడం అయితే జరిగింది. సో, అది కూడా ఇప్పుడు నేనైతే చేపించడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్స్ అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ 10థ్ క్లాస్ 10థ్ టీసీ, ఇంటర్ టీసీ జిరాక్సెస్ అండ్ ఒరిజినల్స్ కూడా. 4థ్ నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్, మోస్ట్ క్యాస్ట్ ఇన్‌కమ్ కంపల్సరీగా రీసెంట్‌లీది అయితే పట్టుకెళ్ళండి. అండ్ రేషన్ కార్డు, 2 పాస్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు ఇయన్నీ పట్టుకెళ్తేనే మీకైతే అడ్మిషన్ అయితే ఓకే అవుతుంది. చెప్పాను కదా! ఒక 3000 కానించి 10,000, 15,000 దాకా మీరైతే కాలేజీల ఫీజ్ అయితే పట్టుకు వెళ్ళండి. ఇది చాలా బెటర్ ఆప్షన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరుంటే వాళ్ళు డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఇంకా సెకండ్ కౌన్సెలింగ్ అండ్ థర్డ్ కౌన్సెలింగ్ మేనేజ్మెంట్ గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్